నాకంటే ఎక్కువ ఈ ప్రాంతానికి రైలు అవసరం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని చైతన్యం చేసే అంత పెద్దవాడిని కాదు. మనం అందరం చైతన్యమయ్యి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. దానికోసం టైం వేస్ట్ చేసే టాపిక్ కూడా మాట్లాడదు. కానీ ఈ సమావేశం నిర్వహించడానికి జానకిరెడ్డి అన్న ఎంత కృషి చేస్తున్నారో అంతకు 100 రెట్లు ఎక్కువగా చార్యాన్ని ఉన్నాడు కనుక ఆయన కృషి చాలా గొప్పది ఈ సమావేశం నిర్వహించడంలో. అది ఈ సందర్భంగా చెప్పాలనుకుంటూ ప్రధానంగా మేము తెలంగాణ యూజర్ సంఘం నుంచి స్పష్టంగా ఒకటి చెప్తున్నాం, రైలు ఎక్కడ మొదలు ఎక్కడికైనా పోనీయండి, కానీ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సూర్యాపేటకు రైల్వే స్టేషన్ కావాలని, అది కావాలని ఆ దిశగా కొట్లాడాలని ఈ చేసి దానికి తెలంగాణ యూజర్ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటున్నామంటే మమతా బెనర్జీ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా సూర్యాపేట ప్రభుత్వం ఉంది. దురదృష్టం ఏంటంటే దశాబ్దాలు దాడుతున్నది కానీ ఈ ప్రాంతానికి మాత్రం రైల్వేలను రావట్లేదు. కారణం ఈ ప్రాంత ప్రజల నాయకులుగా ఉన్న వాళ్ళ నిర్లక్ష్యమా ఇంకేదో కారణం తెలియదు. కానీ గతంలో నీళ్ళ విషయంలో ఏదైతే మన మీద జరిగిందో నిర్లక్ష్యం, ఇలా రైల్వే విషయంలో కూడా అదే జరుగుతుంది. గతంలో పదవుల కోసం పెదవులు మూసుకున్నారేమో, జనాలలో కూడా చైతన్యం లేదేమో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఇంటికి ఒక బిడ్డ తయారైన చైతన్యమై మనం ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా చైతన్యం చేయకుండా మనం ప్రజల మధ్యకు పోయి చైతన్యం చేసి ప్రజా ఉద్యమం చేస్తే తప్పకుండా మన అలాట్మెంట్ మనకు వస్తుంది, మన లైన్ మనకు వస్తుంది. ఆ దిశగా ఈ కమిటీ చర్యలు తీసుకోవాలని, ఒక జేఏసీగా ఈరోజు ఏర్పడాలని, దానికి నా ప్రధాన సూచన తెలంగాణ ఉద్యమం నుంచి క్రియాశీలక పాత్ర పోషించి వెన్నుముకగా నిలిచిన ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన రమణాచార్య లాంటి వాళ్ళు గౌరవ సలహాదారులుగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనంతుల నివాసాన్ని ముట్టడిస్తారు కూడా వెనకాల పోం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ముట్టడికి సూర్యాపేట జర్నలిస్టు పక్షాన పూర్తి మద్దతు, నైతిక మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సంతోషం. మన రాంబాబు గారు ఎట్లయితే మాట్లాడితే సమస్యలైన మాట్లాడితే చాలా బాగుంటుంది.